అంబేద్కర్ గారు తగలబెట్టింది నిజమా కాదా? ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు కదా, మీకు కూడా తెలుసా తెలవదా అనేది చెప్పాలి. అదే సందర్భంగా ఆయన బౌద్ధ మతంలోకి చేరింది నిజమా కాదా, మతం మారింది నిజమా కాదా, ఈ రెండు విషయాలకి మీరు సమాధానం చెప్పాలని నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సూటిగా అడగదలుచుకున్నాం. ఇక్కడ హాజరైన అందరి తరఫున అడగదలుచుకున్నాం. కాబట్టి ఈ దేశంలో దళిత, ఆదివాసీ, శూద్రులకి ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టి తద్వారా ఈ దేశ ప్రజలందరికీ ఒక మార్గం సూచించి సోషలిజం కూడా ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడితే తప్పేంటి, దాన్ని కూడా మనం పాటిద్దాం అని చెప్పినటువంటి ఒక ఆధునిక ప్రజాస్వామిక వాది. కాబట్టి ఈ దేశం ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఉంటేనే ఇది ఒక సూపర్ పవర్ కంట్రీగా ఎదుగుద్ది తప్ప మరో రకంగా ఈ దేశం మారితే ఈ దేశం మరింతగా మళ్ళీ 2000 సంవత్సరాలు వెనకబడిపోయేందుకు అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి కేవలం అంబేద్కర్ మీద వ్యక్తి పూజ పెంచుకొని ఆయనకి దండేసి దండం పెట్టి ఆ అంబేద్కర్ ని మనం ఏదో ఆయన మీద పూజ చేసేవాళ్ళుగా మన వాళ్ళకి భక్తులుగా మారిపోతే అంబేద్కర్ ఆశయం నెరవేరదు. అంబేద్కర్ యొక్క రచనల్ని అధ్యయనం చేస్తే ఆయన భావజాలం ఎంతో బయటపడుతుంది.